క్లాస్ ఎగ్జామ్స్. ఈసారి మ్యాథ్, మొన్న రాసింది ఇంగ్లీష్ బాగా రాశారు. ఇప్పుడు మ్యాథ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. మ్యాథ్ కూడా బాగా రాయాలి, దానికోసం ఈ ప్రిపరేషన్. మాన్వి అయితే ఇచ్చిన క్వశ్చన్ అన్ని రాసింది. నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తుంది మాన్వి. మాన్వి, నీకు సబ్జెక్టులు ఏదంటే ఇష్టం బాగా? సోషల్. ఓకే, ప్రస్తుతానికైతే మ్యాథ్ కదా, సోషల్ కూడా బాగా రాయాలి, మ్యాథ్ కూడా బాగా రాయాలి, సరేనా? జస్ట్ నీకు ఏ ఎగ్జామ్ అంటే ఇష్టం సబ్జెక్ట్? ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్. ఓకే, మ్యాథ్ బాగా ప్రిపేర్ అవుతున్నావా? బాగా ప్రిపేర్ అవ్వాలి, బాగా రాయాలి. నెక్స్ట్ ఏంటమ్మా? చేసినాం, చేస్తే నెక్స్ట్కి వెళ్దాం. ఇది మిస్టేక్ అయితే ఇంకొకటి ఇస్తాను మళ్ళా, అందుకని జస్ట్ జాగ్రత్త. గ్రూప్లో తీయడం. అరే గుర్తుంటుందిరా, మా అప్పుడు మేము చదువుకుంటప్పుడు మొబైల్ లేదు, పెట్టదులేమ్మా, జస్ట్ యూట్యూబ్లో ఉంటుందమ్మా. 5th క్లాస్ ఎగ్జామ్స్ అంటే బాగా ప్రిపేర్ అవ్వాలమ్మా. తర్వాత మీరు 10th ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీ ప్రిపరేషన్ ఏంటి, ఇవన్నీ కూడా యాక్చువల్గా మీకే అనిపిస్తుంది. చదువుకునేటప్పుడు చదువుకోవాలమ్మా. ఎనీ మ్యాథ్ ఎగ్జామినేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సబ్జెక్ట్, దెన్ థింక్, then write. After completion of the math exam, we have to be verified multiple times. That is the only problem. Okay, if you are verifying, you cannot do mistakes. If you are not verifying, you can get mistakes. That is the only problem. I am requesting each and every children, after completion of any examination, we have to be verified multiple times. Bye guys. That is my humble request. Please follow.